పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును కీలక వ్యూహాత్మక కేంద్రంగా మార్చేందుకు సౌదీ అరేబియా భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి గ్వాదర్ పోర్టు అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య, రవాణా ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందమని అధికారికంగా చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో సైనిక అవసరాలకు కూడా దీనిని ఉపయోగించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం పరిణామం వెనుక చైనా పాత్ర ఉందని వ్యూహాత్మక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా గ్వాదర్ పోర్టులో సౌదీ అరేబియా భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్వాదర్ కరాచీ కోస్టల్ హైవేను అభివృద్ధి చేసి సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచనున్నారు. అలాగే కరాచీ, గ్వాదర్, జెడ్డా, దమ్మాం నగరాలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని సౌదీ యోచిస్తోంది. కరాచీ, గ్వాదర్, జెడ్డాతో అయితే పాటు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన నియోమ్ నగరాన్ని కలుపుతూ మారిటైమ్ టూరిజం కారిడార్ను కూడా ప్రతిపాదించారు.